నీళ్లు లేక కరెంటు లేక రైతాంగం ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలను పురస్కరించుకునే మరి మహాకవి అనేకమైనటువంటి వారి యొక్క పుస్తకాలు మనం చదివినప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 1947 అయినప్పటికీ 60 సంవత్సరాలు మరి తెలంగాణ వ్యాప్తంగా కోసపడినటువంటి సందర్భాలు. ఒకవైపున ఉద్యోగాలు లేవు, రెండో వైపున మన రైతాంగానికి నీళ్లు లేక కరెంటు లేక నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో వారి చైతన్యాన్ని పుణికిపుచ్చుకొని మనకు స్వేచ్ఛా వాయువులు రావాలి, మన స్వయం పాలన జరగాలి, మన రాష్ట్రం మనకే ఉండాలనేటువంటి సంకల్పంతోనే మరి వారి యొక్క ఆలోచన విధానాన్ని ఆ పోరాట పటిమని ముందుకు తీసుకెళ్ళి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమే. దాశరథి లాంటి వారి యొక్క ఆశయాల సాధన దిశలోనే కేసీఆర్ గారు పనిచేస్తూ ఉన్నారు. మనస్ఫూర్తిగా కూడా ఇవాళ మా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ, ప్రత్యేకంగా మా చిన్నగూడూరు డోర్నాకల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా దాశరథి గారి యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం తన రచనల ద్వారా తెలంగాణ ప్రజానీకాన్ని స్వేచ్ఛని సమానత్వాన్ని తెలంగాణ ప్రజలకు దక్కాలని ఆనాటి నైజాం రాజుల నుండి వీరోచితమైనటువంటి పోరాటం చేసినటువంటి గొప్ప కవి, ప్రజాకవి దాశరథి. తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు, భూమి భుక్తి విముక్తి కోసం జరిగినటువంటి అనేక సాయుధ రైతాంగ పోరాటాలు జరుగుతున్నటువంటి సందర్భంలో వాటికి వెన్నుదన్నుగా ఉండి ప్రజా పోరాటాల పట్ల పాలకులు అనుసరిస్తున్నటువంటి దుర్నీతిని ఎండగట్టినటువంటి ప్రజాకవి దాశరథి. దాశరథి అనేక సందర్భాల్లో జైలు జీవితం, వారు అనేక సందర్భాల్లో జైలు జీవితం గడిపినప్పుడు కూడా నిజామాబాద్ జైలు గోడల మీద వారు రాసినటువంటి అనేక కవితలు ఇవాళ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి. కేసీఆర్ గారి 9.5 సంవత్సరాల పాలనలో అనేక మంది తెలంగాణ వైతాళికులకు సంబంధించినటువంటి చరిత్రను తెలంగాణ ప్రజలకి గుర్తింపజేయాలని, సిలబస్లో ఉండాలని, పాఠ్యపుస్తకాల్లో వెలుగొందాలని, తద్వారా తెలంగాణ ప్రజానీకానికి తమ చరిత్ర తాము తెలుసుకునేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి పరిపాలన కేసీఆర్ పరిపాలన. అందుకే ఇవాళ దాశరథి అయినా, కాళోజీ అయినా, గద్దర్ అయినా అనేక మంది కవులు తెలంగాణ ప్రజల కన్నీళ్ళని, కష్టాలని తమ కథలలో, తమ రచనలో వినిపించి తెలంగాణ ప్రజలకు అండగా నిలిచినటువంటి గొప్ప రచయితలు. అందుకే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి ఒక సుదీర్ఘ ప్రజా ఉద్యమానికి దాశరథి లాంటి కవుల స్ఫూర్తి తెలంగాణ ఉద్యమాన్ని పదునెక్కించింది. తెలంగాణ ఉద్యమాన్ని పదునెక్కించడమే కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ సాధించుకోవడానికి కొండంత బలమిచ్చింది దాశరథి రచనలు. అందుకే తెలంగాణ ప్రతి పౌరుడు కూడా దాశరథి రచనలు చదవాలి. నిజాం రాజు తరతరాల బూజని నైజాముని గట్టిగా నినదించి ప్రశ్నించినటువంటి కవి దాశరథి. అదొక్కటే కాదు, అనేక విషయాలు పాలకులని గట్టిగా ఎదిరించి ప్రజల పక్షం నిలిచినటువంటి దాశరథికి కేసీఆర్ గారి పరిపాలనలో అనేక సమస్యలు పరిష్కారమైన, ఇంతకుముందే మిత్రులందరూ కూడా చెప్పినట్టు ఇవాళ తెలంగాణలో నీటి కోసం తనలాడినటువంటి తెలంగాణ ప్రజానీకానికి, కరెంటు కోసం కొట్లాడినటువంటి తెలంగాణ ప్రజానీకానికి నిత్యం కరెంటు నీళ్ళు ఇచ్చినటువంటి సందర్భాన్ని మనమందరం కూడా గుర్తించుకుంటున్నాం. అందుకే ఈ దాశరథి 101 జయంతి సందర్భంగా నీళ్లు ఇవ్వని తెలంగాణకి ప్రభుత్వానికి, కరెంటు కోతలు పెడుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి ఇవాళ ప్రజలు కర్రు వాల్చి వాతలు పెట్టేటువంటి దినం దాశరథి స్ఫూర్తితోనే మొదలవుతుందనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తూ వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. దాశరథి అమర్ రహే.